ఆర్థిక సంస్కరణలతో దేశ భవిష్యత్తును ఉత్తమంగా తీర్చిదిద్దిన పరిపాలనా దక్షుడు భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం చాలా బాధాకరమని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి తుదిశ్వాస విడవడంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీకాంత్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ 1932 26న అవిభక్త భారత్లోని పంజాబ్ రాష్ట్రంలో జన్మించిన మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా సేవలందించారని గుర్తు చేశారు. దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన ప్రధానుల్లో మన్మోహన్ ఒకరిగా నిలిచారని అన్నారు. ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా, వాణిజ్య మంత్రిత్వ శాఖ సలహాదారుగా, ఆర్థిక శాఖ ప్రధాన సలహాదారుగా, ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా, ప్రణాళిక సంఘం చైర్మన్గా, ఆర్బీఐ గవర్నర్గా, ప్రధాని సలహాదారుగా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిటీ చైర్మన్ వంటి ఎన్నో బాధ్యతలను అధిరోహించిన గొప్ప నాయకుడని అన్నారు. ఆర్థిక సంస్కరణలతో దేశ భవిష్యత్తును గొప్పగా తీర్చిదిద్దిన పరిపాలనా దక్షుడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి మరణం చాలా బాధాకరం. ఆయన ఆత్మ శాంతించాలని చెప్పేసి ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు ఆరోగ్యంలో మంచి మనోధైర్యాన్ని ఇప్పించాలని చెప్పేసి కోరుకుంటూ మా కిసాన్ కాంగ్రెస్ కమిటీ తరఫున, ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున ఘన నివాళులు అర్పిస్తున్నాం. మన్మోహన్ సింగ్ గారు 1932 సెప్టెంబర్ 26న అవిభక్త భారత్లోని పంజాబ్ రాష్ట్రంలో జన్మించారు. మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు 2004 నుంచి 2014 వరకు ప్రధానమంత్రిగా అనేక సేవలు అందించారు. మన దేశానికి సుదీర్ఘకాలం పరిపాలించిన దాంట్లో మన్మోహన్ సింగ్ గారు ఒకరు. ఆయన మన ప్రధానమంత్రి సలహాదారునిగా మరియు ఆర్థిక శాఖ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా, ఆర్థిక మంత్రిత్వ శాఖ సలహాదారునిగా దేశానికి అనేక ఆర్థిక సంస్కరణ తీసిన మహనీయమైన వ్యక్తి మన మన్మోహన్ సింగ్ గారు. ఆయన తీసిన సంస్కరణతోనే ఈరోజు మన దేశం ఇంత సుభిక్షంగా ఉంది. ఆయన మరణం మన దేశానికి, అదే కాకుండా కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు.